నమస్కారం. టెక్ ప్రపంచంలో రోజురోజుకు వస్తున్న సరికొత్త మార్పులను డీకోడ్ చేసే మన సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చేయబోతున్నాం. మన జేబులో ఉండే హార్డ్వేర్ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే గ్లోబల్ ట్రెండ్స్ అన్నీ కలిసి రాబోయే రోజుల్లో మన దైనందిన జీవితాన్ని ఏ స్థాయిలో మార్చేయబోతున్నాయో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా 5 విషయాలను కవర్ చేయబోతున్నాం. మొదటగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల శకం, ఆ తర్వాత ఏఐ పవర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంటెంట్ డిస్కవరీలో వస్తున్న మార్పులు, మన దేశంలో మొదలవుతున్న ఏఐ ఉద్యోగాల విప్లవం, ఫైనల్గా భవిష్యత్తు టెక్ ట్రెండ్స్ ఏంటనేది చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా మొదటి సెక్షన్, ద ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ఎరా. ఇక్కడ్నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. మనం రోజూ వాడే నార్మల్ స్మార్ట్ఫోన్ల కాలం నెమ్మదిగా ముగుస్తోందని చెప్పాలి. వాటి ప్లేస్లోకి ఒక చిన్న సైజ్ టాబ్లెట్ అనుభవాన్నిచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మార్కెట్ లీడర్ శాంసంగ్కు గట్టి పోటీ ఇవ్వడానికి మోటోరోలా ఒక భారీ ప్లాన్ వేసింది. ఏకంగా 4 కొత్త మోడల్స్ను 2026 రేజర్ సిరీస్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అవేంటంటే అల్ట్రా, ప్లస్, ఫోల్డ్ మరియు బేస్ రేజర్. అసలు ఈ కొత్త రేజర్ ఎకోసిస్టమ్కు మన రెగ్యులర్ ఫోన్లకు తేడా ఏంటంటే, ఒకప్పుడు మనం వాడిన స్టాండర్డ్ గ్లాస్, నార్మల్ కెమెరాల ప్లేస్లో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేస్తోంది. గొరిల్లా గ్లాస్ సెరామిక్ ప్రొటెక్షన్, ఏఐ ఆప్టిమైజ్డ్ కెమెరాలు, ఎంతో స్ట్రాంగ్ హింజ్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ లైనప్లో రాబోయే అల్ట్రా మోడల్ అయితే ఫోల్డబుల్ టెక్లో ఖచ్చితంగా ఒక కొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ డౌట్ రావాలి. ఇలాంటి అద్భుతమైన హార్డ్వేర్ డివైజెస్కి ప్రాణం పోస్తున్న ఆ అదృశ్య సాంకేతికత ఏంటి? ఎందుకంటే హార్డ్వేర్ అనేది కేవలం చేతిలో పట్టుకునే ఒక వస్తువు మాత్రమే. దాన్ని పవర్ఫుల్గా పనిచేసేలా చేసే సాఫ్ట్వేర్ వెనుక జరుగుతున్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన నెక్స్ట్ టాపిక్, సెక్షన్ 2, ఏఐ పవర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దీన్నే ఏఐ అసిస్టెంట్ వార్స్ అని కూడా అనొచ్చు. టెక్ దిగ్గజాల మధ్య ఏఐ అసిస్టెంట్స్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీనివల్ల అసలు మన మొబైల్ ఓఎస్ పనిచేసే విధానమే పూర్తిగా మారిపోతోంది. ఒకవైపు గూగుల్ ఆండ్రాయిడ్ 17లో జెమినీ ఏఐ ద్వారా ఫోటోల లైటింగ్ సరిచేయడం, మెయిల్స్ సమ్మరైజ్ చేయడం, రిప్లైస్ సజెస్ట్ చేయడం లాంటి పనులను ఆటోమేట్ చేస్తోంది. మరోవైపు యాపిల్ తమ WWDC 2026లో సరికొత్త, మరింత స్మార్ట్గా మారిన సిరీని తీసుకురాబోతోంది. ఇది మన మాటలను, మన సంభాషణలను అర్థం చేసుకుని యాప్స్ను కంట్రోల్ చేస్తూ కాంప్లెక్స్ పనులను కూడా చిటికలో చేసేస్తోంది. ఇక్కడే మనం ఇంకో కీలకమైన టెక్ టర్మ్ తెలుసుకోవాలి. అదే ఎక్స్ఆర్ డివైజెస్, అంటే వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీల కలయిక. గూగుల్ ఇప్పటికే ఈ ఎక్స్ఆర్ రంగంలో గట్టి అడుగులు వేస్తోంది. అంటే రాబోయే రోజుల్లో మనం స్మార్ట్ఫోన్ చేతితో పట్టుకుని ఆపరేట్ చేసే బదులు కేవలం స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని ఇంటర్ఫేస్ను నావిగేట్ చేసే భవిష్యత్తు ఎంతో దూరంలో లేదు. ఇక మన మూడో సెక్షన్, రీథింకింగ్ కంటెంట్ డిస్కవరీ. మన వ్యక్తిగత వినోదం ఎలా మారబోతోందో ఇక్కడ తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా మారుతున్నాయో చూసాం కదా. ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అదే స్పీడ్లో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు సినిమా కోసం వెతకడానికి వాడే పాత ఆల్గరిథమ్స్ పోయాయి. వాటి ప్లేస్లో నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టిక్టాక్ స్టైల్ క్లిప్స్ ఫీచర్ను పరిచయం చేస్తోంది. దీన్నే సినిమా రంగంలో టిక్టాకిఫికేషన్ అనొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ ఎలా స్క్రోల్ చేస్తామో అలాగే చిన్న చిన్న ప్రివ్యూలు చూస్తూ ఏ సినిమా చూడాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఇక మాన్యువల్గా టైప్ చేసి వెతికే శ్రమ ఉండదు. ఇలా స్క్రోల్ చేస్తూ డిస్కవర్ చేయడం వల్ల టైం చాలా ఆదా అవుతుంది. కొత్త కంటెంట్, ట్రెండింగ్ మూవీస్ ఏంటన్నది సెకండ్లలో తెలిసిపోతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఫాస్ట్ డిస్కవరీ మోడల్ అనేది ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక బేసిక్ స్టాండర్డ్ ఫీచర్గా మారిపోవడం ఖాయం. ఇప్పుడు పర్సనల్ ఎంటర్టైన్మెంట్ నుంచి నేషనల్ ఎకానమీ వైపు వెళ్దాం. సెక్షన్ 4, ఇండియాస్ ఏఐ జాబ్ బూమ్. మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా విస్తరిస్తుందంటే స్టార్టప్లు, ఆటోమేషన్ కంపెనీలు, చాట్బాట్ సర్వీసులు, రోబోటిక్స్, ఇలా ప్రతి రంగంలో ఏఐ వాడకం పెరిగిపోయింది. బ్యాంకింగ్ సిస్టమ్స్ నుంచి హాస్పిటల్స్లో వ్యాధుల నిర్ధారణ వరకు, చివరకు మన స్కూల్స్లో కొత్త లెర్నింగ్ టూల్స్ కోసం కూడా ఏఐని విపరీతంగా వాడేస్తున్నారు. ఇదొక పెనుమార్పు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్ పరంగా సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఇకపై కేవలం కోడింగ్ వస్తే సరిపోదు. దానికి కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. భవిష్యత్తులో మంచి జాబ్స్ కావాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్,
ఏఐ కంటెంట్ క్రియేషన్ మరియు ఆటోమేషన్ టూల్స్ను పర్ఫెక్ట్గా వాడటం నేర్చుకోవాలి. ఇవే రాబోయే తరానికి అవసరమైన అసలైన నైపుణ్యాలు. ఇక మన చివరి సెక్షన్ ఫ్యూచర్ టెక్ ట్రెండ్స్ 2026. రాబోయే 5 ఏళ్లలో మనిషికి టెక్నాలజీకి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉండబోతోందో చూద్దాం. జేబులో పెట్టుకునే ఫోన్ల గురించి మొదలుపెట్టి ఇప్పుడు మనం గ్లోబల్ ట్రెండ్స్ దాకా వచ్చాం. టెక్నాలజీతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం ఎంత ర్యాపిడ్గా మారుతోందంటే కీబోర్డ్స్ వాడకం బాగా తగ్గిపోయి వాయిస్ కమాండ్స్ వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఆ తర్వాత ఏఆర్ గ్లాసెస్ వస్తాయి. ఫైనల్గా డైరెక్ట్గా మెదడు ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ కూడా రాబోతున్నాయి. స్మార్ట్ హోమ్స్, డ్రైవర్లెస్ కార్స్ ఇవన్నీ త్వరలోనే మన కళ్ల ముందే సర్వసాధారణం అయిపోతాయి. ఇదంతా చూశాక మనకర్థమయ్యే ఒకే ఒక విషయం ఏంటంటే ఈరోజు టెక్నాలజీని నేర్చుకునేవారే రేపటి ప్రపంచాన్ని శాసిస్తారు. అవును, ఈ అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుని వాటికి అనుగుణంగా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నప్పుడే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. భవిష్యత్తులో రాబోయే అత్యంత శక్తివంతమైన ఏఐ ఇంటర్ఫేస్ను మానవజాతి నియంత్రిస్తుందా? లేక ఆ ఇంటర్ఫేసే మనల్ని నియంత్రిస్తుందా? ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి సమగ్ర విశ్లేషణను ముగిద్దాం. రాబోయే టెక్నాలజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.